అందరికీ నమస్కారం. ఇందులో మళ్ళీ బట్ ఎంత రెగ్యులర్గా పోలీస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ ఏంటి అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఎప్పుడైతే కథలో ఆ సోల్ బలంగా ఉంటుందో ట్రైలర్ చూసినప్పుడు గుండె ఎలా కొట్టుకుంటుంది. నిజంగానే ఈ ట్రైలర్ కాదు, గ్లిమ్స్ చూసిన తర్వాత ఆ బీట్ అనేది ఐ కుడ్ రియలీ ఫీల్ ఇట్. సో ఒక ఎంతో స్ట్రాంగ్ సోల్ ఉన్న కథ ఇది. ఈ ఫస్ట్ నాకు విరించి గారు అంటే చాలా అభిమానం. ఆయన 2 సినిమాలు నాకు చాలా చాలా ఇష్టం. ఆయన పిలిచి నా క్యారెక్టర్ గట్టయ్య అనే క్యారెక్టర్ ఏదైతే చెప్పారో ఎన్నో వేరియేషన్స్ ఉన్న రోల్ అనమాట. సినిమాకి కథకి చాలా క్రూషియల్ ఈ క్యారెక్టర్. సో విరించి గారు అంటే నాకు ఎంతో ఆ 2 సినిమాలు ఏది మజ్ను కానీ అటు ఉయ్యాల చంపాల కానీ 2 చాలా టచింగ్ సినిమాలు విరించి గారు. అప్పటి నుంచి ఆయన అంటే చాలా అభిమానం. సో నన్ను పిలిచి ఈ చక్కటి క్యారెక్టర్ ఈ గొప్ప సినిమాలో ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే జితేందర్ రెడ్డి అనే కథ నాకు విరించి గారు చెప్పినప్పుడు అంటే ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఆ క్యారెక్టర్లో. జితేందర్ రెడ్డి క్యారెక్టర్ చేయడం నిజంగా మాకి బ్రదర్ రాకేష్ యూనో కెరియర్కి ఒక మైల్ స్టోన్ ఆర్ అదొక అదృష్టంగా నేను భావిస్తున్నా. సో అంత పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే ఈ కథ గురించి డైరెక్టర్ గారు చెప్పడమే కాదు, నా ఫ్రెండ్స్ ఎవరైతే జగిత్యాల నుంచి ఉన్నారో వాళ్ళు కూడా జితేందర్ రెడ్డి గారి గురించి చెప్తుంటే నిజంగా రోమాలు నెక్కపొడుచుకోవడం అనేది నాకు జరిగిందనమాట. సో వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ జితేందర్ రెడ్డి. అండ్ ముఖ్యంగా జ్ఞాన్ శేఖర్ గారు కెమెరామ్యాన్. ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రతి డీటెయిల్ని అంటే నేను క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా ఏ ఎక్స్ప్రెషన్ ఎంత కావాలి, ఎలా స్క్రీన్ మీద ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చేయించారు. సో వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా అందరికీ అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపచేసి అరే ఇలాంటి హీరోలు మన సమాజంలో ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది అనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్. జితేందర్ రెడ్డి తన యొక్క జీవిత చరిత్రను ఇప్పుడున్నటువంటి సమాజానికి అందజేయాలి, ఇప్పుడు జనరేషన్కు తెలియజేయాలనే ఒక తపనతో ఈ సినిమాను చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మా యూనిట్ సభ్యులందరూ కూడా సహకరించి, ముఖ్యంగా విరించి గారు, ఇందాక రవి గారు చెప్పినట్టు వారి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేసి సక్సెస్ఫుల్గా చేసినటువంటి వారు. మరి ఈరోజు జితేందర్ రెడ్డి యొక్క జీవిత చరిత్ర తను తెలుసుకున్న తర్వాత ఈ సినిమా తను చేయాలనే నిర్ణయం తీసుకొని ఒక సాహసం వారు చేశారు. ఒక అద్భుతంగా వారు ఈ సినిమాను తీయడం జరిగింది. వారికి థ్యాంక్ యూ. అదేవిధంగా ఇందాక జ్ఞానశేఖర్ గారు మరి ఇప్పుడు లేరు. ఎన్నో సినిమాల్లో మనది మీ అందరికీ పరిచయమే. ఎన్నో సినిమాల్లో వారు మరి కెమెరా తన యొక్క ప్రతిభను అనేక సినిమాలలో అనేక అవార్డులు తీసుకున్నటువంటి వారు. ఒక స్క్రీన్ మీద సినిమాను మనకు అద్భుతంగా చూపించడానికి కోసం ఆయన కెమెరా మోయడమే కాదు, మా అందరి బరువు కూడా ఆయన మోసారు. మాకు ఎక్స్పీరియన్స్ లేకుంటే తన యొక్క ఎక్స్పీరియన్స్ను, తన యొక్క అనుభవాన్ని మాకు పంచి మా వెనుక తను ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అదేవిధంగా అనేక మంది మరి జితేందర్ రెడ్డి క్యారెక్టర్ గురించి చాలామందికి అంటే ఏంటి జితేందర్ రెడ్డి క్యారెక్టర్ అనేది అందరికి కూడా ఒక ఇంతియాజం ఉంది. అయితే జితేందర్ రెడ్డి తన ప్రతి అడుగులో అంటే ఒక హీరో క్యారెక్టర్, ప్రతి అడుగులో కూడా అతను వేసే ప్రతి అడుగు కూడా హీరోయిజం ఉట్టిపడేటువంటి క్యారెక్టర్. మరి అటువంటి క్యారెక్టర్ రోల్ ఎవరైనా కూడా ఎంత పెద్ద హీరో అయినా కూడా చేయడానికి రెడీ అయిపోతాడు. కానీ జితేందర్ రెడ్డి క్యారెక్టర్లో దానికి కనెక్ట్ అయిపోయి దానిలో జీవించి నేనే జితేందర్ రెడ్డిని
అనుకొని మరి దానిలో జీవించినటువంటి మన రాకేష్ వర్రే. నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్, జనము, మనము అందరం కూడా తన పేరు రాకేష్ వర్రే మర్చిపోయి జితేందర్ రెడ్డి అని కొంతకాలం గుర్తుంచుకునేటువంటి ప్రతిభ ఈ సినిమాలో కనబరిచాడు. అదేవిధంగా అనేక మంది మాకు సహాయం చేశారు, కోఆపరేట్ చేశారు. తెర వెనుక కనబడకుండా కూడా అనేక మంది మాకు సహకరించారు. అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వాణిశ్రీ గారు, మరి వారు ఒక మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మేము పెట్టిన పేరు అది. ఏ సమస్య వచ్చినా, మాకు ఏ సమస్య ఉన్నా కూడా ఒక గోడలాగా ఉండి ఆ సమస్య మా వరకు రాకుండా అడ్డుకొని మరి ముందుకు తీసుకెళ్ళింది. అట్లా మాకు కో డైరెక్టర్ కావచ్చు, ఉమేష్ కావచ్చు, ఈరోజు రాలేదు, చాలామంది ఈ సినిమాకు సహకరించారు. అందరు కూడా ధన్యవాదాలు. మరి జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఆ చరిత్ర గురించి నేను కూడా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేయాలని చెప్పి జర్నీ స్టార్ట్ చేశాను. కానీ తనతో కలిసి ప్రయాణం చేసిన అనేక మందితో ఒక 2.5-3 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, షార్ట్ ఫిల్మ్ కాదు, ఒక సినిమా తీయాలంటే కూడా ఈ సబ్జెక్ట్ చాలా కష్టమనే విషయం అర్థమైంది. ఒక ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, లేకుంటే అల్లూరి సీతారామరాజు కావచ్చు, వివేకానంద స్వామి కావచ్చు, ఎవ్వరు కూడా 100 సంవత్సరాలు బతకలే. సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా చాలా సినిమాలు స్టోరీస్ రాస్తూ అన్నిట్లో ట్రయల్ చేస్తూ, కొన్ని ఫెయిల్ అవుతూ, కొన్ని ఎదురుకెళ్తూ రకరకాలుగా లేట్ అయింది. సో ఆ మధ్యలో అనుకోకుండా ఒకరోజు జ్ఞానశేఖర్ గారు ఫోన్ చేశారన్నమాట. ఒక స్టోరీ ఉంది చేస్తావా అని చెప్పి. సరే వెళ్ళిందాం. నాకేంటంటే వేరే వాళ్ళ స్టోరీలు అంటే ఓకే, స్టోరీ బాగున్నా కూడా మనకు కనెక్ట్ అవి అంటే మనమే డైరెక్ట్ చేయాలంత కనెక్షన్ రావడం అనేది కష్టం కదా. సో ఎందుకు ఎవరు చెప్పినా కానీ ముందే చెప్తాను, నాకు మోస్ట్లీ నచ్చండి. బాగుంటే మీరు డైరెక్ట్ చేస్తే నేను చూసి బాగుందంటాను, కానీ నేను డైరెక్ట్ చేయాలంటే కనెక్షన్ లేకపోతే నేను చేయడం చాలా కష్టం అని చెప్పి మోస్ట్లీ ప్రిఫర్ చేయనమాట వింటాం. సో ఆ రోజు వెళ్ళి వినటానికి వెళ్తే లేదు, చెప్పడానికి ఏం లేదండి, బుక్ని చదువుకోండి అని చెప్పి పెద్ద బుక్ ఇచ్చారన్నమాట. సో ఆ బుక్ చదివాను ఒక 1 వీక్. సో చదివిన తర్వాత ఇంకా డౌట్స్ లేవన్నమాట. ఇది గ్యారంటీ, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ గ్యారంటీ ఇంకా నో చెప్పకూడదు అనిపించింది అనమాట. సో నిజంగా అలాంటి స్టోరీ నా దగ్గర రావటం నేను చాలా లక్కీ అనుకుంటాను. సో నేను తర్వాత ఆ విలేజ్కి వెళ్ళాను. చాలామంది ఆయన ఫ్రెండ్స్ని ఇప్పుడు ముసలివాళ్ళగా ఉండిపోయి ఇంకా డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళని కూడా కలిసి ఇంటర్వ్యూ చేసి అన్నీ తెలుసుకుంటే అప్పుడు ఆయన గురించి నాకు అర్థమైంది అనమాట. అందరూ ఒకే మాట చెప్తున్నారు ఆయన గురించి, ఆయన లెజెండ్ అనేది వాళ్ళ మాటలు వింటుంటే అప్పుడు అనిపించింది మాట, నిజంగా ఒక మనిషి ఇలా ఉన్నాడా, నిజంగానే ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ నిజంగా నా దగ్గరకు వచ్చింది. నేను అసలు ఇంత పవర్ నేను చేయగలనా లేదా, ఎలా చేయాలి అనే దాంట్లో నేను బాగా రీసెర్చ్ చేసి ఇది గ్యారంటీ వదలకూడదన్న దృష్టిలో చాలా కష్టపడి ఈ స్టోరీ అంతా రాసుకుని ఫైనల్గా ఇది ఇవాళ వర్కౌట్ అయిందన్నమాట అది. సో దీనికి మాకు బ్యాక్ బోన్గా ఉన్నది జ్ఞానశేఖర్ గారు, కెమెరామెన్ గారు. సో ఆయన ఏంటంటే ముందే చెప్పాను ఆయనకి, సార్ మీరు చేస్తేనే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఆయన అంత పవర్ఫుల్ సినిమాలు చేశారు, పీరియాడిక్ సినిమాలు చేశారు. నాకు నా ఎమోషన్స్ ఆయనకు బాగా తెలుసు. సో ఆ విధంగా మా ఇద్దరితో టీం కింద చేసామన్నమాట. అలాగే గోపి సుందర్ గారు, సో ఆయనకు కూడా మనకి లవ్ స్టోరీస్, లవ్ పాటలు అని తెలుసు, కానీ ఆయన మలయాళంలో చాలా మాస్ మూవీస్ కూడా ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఈ సినిమాలో కూడా ఏంటంటే ఆర్ఆర్ అంతా చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు. సో చూస్తుంటే ఆయన అంటున్నారు, ఏంటిది సినిమా అసలు ఎక్కడ ఆగట్లేదు, స్టార్ట్ అయితే ఎక్కడ మ్యూజిక్ గ్యాప్ కూడా ఇవ్వడానికి లేదు, అసలు ఇది చాలా బాగుందని చెప్పి ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారు అనమాట. నాకు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాతోటి ఇంత మంచి క్యారెక్టర్ని తీసుకుని మీ దగ్గర రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా కూడా ఉంది యాక్చువల్లీ. సో ఇది అందరికీ నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వీరేశ్వరమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా కానీ నాకు తెలంగాణ అసలు రాదు మాట స్లాంగ్. ఎప్పుడు 20 years నుంచి ఇక్కడ ఉన్నా, కానీ ఈ సినిమా అయ్యేసరికి నాకు తెలంగాణ వచ్చేసింది. ఇంట్లో కూడా
ఇంట్లో కూడా నేను అప్పుడు కూడా తెలంగాణలో మాట్లాడుతున్నమాట, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అంత ఉందన్నమాట. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అక్కడ మార్నింగ్ ఈవెంట్ ఉన్నా కూడా ఈ టైం తీసుకుని ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు అస్. మీ అందరికి తెలిసిన విషయమే, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేయి మిర్చి, బాహుబలి, గూఢాచారి ఇలా చేస్తూ ఎవరికి చెప్పొద్దు అనే సినిమాతో హీరోగా వచ్చాను. ఆ సినిమా సక్సెస్ అవడానికి కారణం ఇద్దరు, ఒకరు ఆడియన్స్ అండ్ ఇంకొకరు మీడియా వాళ్ళు. నా నమ్మకం ఏంటంటే లైక్ హానెస్ట్గా సినిమా తీస్తే మీడియా వాళ్ళు జనాలు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని అది ఆ సినిమాతో ప్రూవ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటే అప్పుడు ఒక టఫ్ సిచ్యువేషన్లో నేను ఉన్నానని మీకు వచ్చి షేర్ చేస్తే మీడియా వాళ్ళే వచ్చి ఆ సినిమా చూసి మేము ఆడియన్స్కి తీసుకెళ్తామని మీరే తీసుకెళ్లారు. సో ఆ గ్రాటిట్యూడ్ నాకు ఎప్పటికీ ఉంటుంది. అందుకే మేము అందరం మా ఫస్ట్ స్టెప్ లైక్ గుడ్ స్టెప్ అవ్వాలని, ఒక మంచి ఇంటెన్షన్స్తో మూవ్ అవ్వాలని ఫస్ట్ ఇలా గ్యాదర్ అవుతాం మీడియా వాళ్ళతో. ఇక్కడి నుంచి కిక్ స్టార్ట్ చేద్దామని అనుకుని ఇలా మేమందరం గ్యాదర్ అయ్యాం. అండ్ ఈ సినిమా గురించి నేను ఈ సినిమాలో ఉండటమే ఒక చిన్న మిరాకిల్. అంటే నేనున్న సిచ్యువేషన్లో అప్పుడు ఎవరికి చెప్పేది తర్వాత హీరోగా ఇంకొక సినిమా చేస్తున్నాం. అది ఆల్మోస్ట్ ఒక 10 daysలో అయిపోద్ది. అండ్ దాని తర్వాత ఇంకో నెలలో ఇంకొక సినిమా స్టార్ట్ అవుద్ది. అప్పుడు ఈ సినిమా వచ్చింది నాకు. నేను ఈ సినిమా చేయాలంటే 2 సినిమాలు ఆపాలి అండ్ ఓన్ ప్రొడక్షన్ అది కూడా. సో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో వెళ్ళి నేను మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేతన్తో వెళ్ళి నో చెప్పేద్దాం కేతన్, ఇది కరెక్ట్ కూడా కాదు అంటే ఆడిషన్ ఇచ్చా అప్పటికి. సో వీళ్ళకి నచ్చి పిలిచారు. సరే నో చెప్పడానికి విరించి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాకేష్ ఒకసారి స్టోరీ నరేట్ చేస్తా అని స్టార్ట్ చేశాడు. సరే మన లోపల ఒక క్రియేటివ్ మనిషి ఉంటాడు కదా ఎప్పుడు, సరే స్టోరీ విన్న తర్వాత అప్పుడు నో చెప్దాంలే అని, నచ్చకపోతే. సో ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో నరేషన్, నా మైండ్ సెట్ స్లోగా చేంజ్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ 1980sలో ఉన్న వరల్డ్, అక్కడ జరిగే ఇన్సిడెన్సెస్, క్యారెక్టర్స్, జితేందర్ రెడ్డి గారితో పాటు ఇంకా గొప్ప గొప్ప క్యారెక్టర్స్, ఇంత పెద్ద క్యాన్వాస్లో అసలు ఆ సినిమా అవుతుందా అని ఎప్పుడైతే ఇంటర్వ్యూలు వచ్చిందో ఈ సినిమాలోనే ఉంటే బాగుంటుందేమో అనిపించింది. సరే సెకండ్ హాఫ్ ఇంకా మొదలుపెట్టాడు. సెకండ్ హాఫ్లో ఇంకా అంతా ఆల్మోస్ట్ లైక్ ఒక హై రైజ్లో వెళ్ళే మూమెంట్స్. నేను ఎప్పుడైతే ఆ క్లైమాక్స్ విన్నానో అప్పుడు అనిపించింది ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యాలేమో అని. కానీ ఈ సినిమా చేయాలంటే ఆ 2 సినిమాలు ఆపాలి. సో అప్పుడు వెళ్ళి నేను మా ఇద్దరు డైరెక్టర్స్తో షేర్ చేసుకున్నాను, ఇలా ఒక మంచి సినిమా ఉంది, మంచి కథ విన్నాను. ఏమీ అనుకుంటా ఫస్ట్ వాళ్ళిద్దరు ఏమన్నారంటే ఆ సినిమాలో వెళ్ళి చేయండి, ఎందుకంటే మంచి కథలు దొరకటమే కష్టం. అండ్ డైరెక్టర్ ఏం విరించి వర్మ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు థ్యాంక్ మై 2 డైరెక్టర్స్. ఒక డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడు, యాకూబ్ అలీ అండ్ శంకర్. వాళ్ళ వల్ల ఆ సినిమాలు ఆపి ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు, ఆపి సినిమా చేయడం జరిగింది. అండ్ ఆ 4 pillars, ఫస్ట్ పిల్లర్ విరించి, థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఎందుకంటే విరించి, ఉయ్యాల జంపాల, మజ్ను స్టార్స్తో చేసిన తర్వాత ఇంకా పెద్ద స్టార్తో ఎవరన్నా చేయించుతాను. కానీ నన్ను నమ్మి, కథని నమ్మి ఆ కథలో నన్ను ఊడ్చుకోవడం అనేది చాలా పెద్ద విషయం. అని ఎప్పటికీ నేను ఆ గ్రాటిట్యూడ్తో ఉంటాను గురించి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము ఎప్పుడు మాట్లాడుకోము ఇలా, నాకే కొత్తగా ఉంది. అండ్ నెక్స్ట్ రవీందర్ గారు. నేను సినిమా చేయడానికి 2 కారణం అండి. ఒకటేమో కథ, సెకండ్ ఏంటంటే ఇది నా ఎమోషనల్ కనెక్ట్. ఒక తమ్ముడు ఒక అన్నయ్య గురించి ఇంత దూరం వెళ్తున్నారా అని. అంటే ఆయన ఇప్పుడు చాలా తక్కువ మాట్లాడారు. ఆయనతో నేను ట్రావెల్ అవుతాను కాబట్టి ఆయన అన్నయ్య గురించి ఇంకెలా చూపెట్టచ్చు. ఆయన జితేందర్ రెడ్డి గారు మన మధ్యలో లేరు,
కానీ నేను ఎంత బాగా నేను తిరిగి తేవచ్చు అనే ఇంటెన్షన్, ఆయన ఆలోచన ఇంత అంత కాదు. సో నా ఎమోషనల్ కనెక్ట్ ఏంటంటే ఇప్పటికీ నేను ఇంకా నా సినిమాలను నేను షూట్ చేసుకోవచ్చు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చిన తర్వాత వెళ్దామని ఇంకా వీలుతో ఉన్నాను. అండ్ రవీందర్ గారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి మీకోసం, అండ్ మీకు బోలని డబ్బులు రావాలని. ఎందుకంటే మీకు మీ అన్నయ్య మీద ఉన్న ఇష్టంతో. అండ్ థర్డ్, వెరీ ఇంపార్టెంట్ పిల్లర్, ప్రస్తుతానికి ఇక్కడ లేరు, మా డిఓపి జ్ఞానశేఖర్ గారు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే నన్ను రిఫర్ చేశారు ఈ స్క్రిప్ట్ వినిన తర్వాత. నన్ను బాబా ఇంత పెద్ద రోల్ నేనెందుకు అని. సో ఫస్ట్ అయితే వెళ్ళి కలిసిన తర్వాత నీ ఆడిషన్ ఇచ్చిన తర్వాత చూద్దామని. సో బాబా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫోర్త్ బట్ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్, ఉమా గారు, వాణి గారు. ఉమా గారు రవీందర్ గారు వాళ్ళ వైఫ్, అండ్ వాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. వాళ్ళిద్దరూ బ్యాక్ బోన్గా మాకు, అంటే వాళ్ళిద్దరికీ కొత్త ప్రొడక్షన్ చేయటం, బట్ స్టిల్ ఒక కమిట్మెంట్తో, ఒక ఇంటిగ్రిటీతో ఉండి ఈ సినిమాని మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ వాణి గారు. అండ్ ఫైనల్గా, ప్రతి ఒక్క యాక్టర్కి ఏదో టర్నింగ్ పాయింట్ అవుతుందండి లైఫ్లో. నాకు ఇప్పటికీ ఇంకా ఆ టర్నింగ్ పాయింట్ అనేది రాలేదు. బట్ నా నమ్మకం ఏంటంటే జితేందర్ రెడ్డి అనే సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అవుద్దని. అండ్ ఫైనల్లీ, మీడియా వాళ్ళందరూ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా అనిపిస్తే ఉంటే ప్లీజ్ దీని తర్వాత అడగండి. ఫర్ హియర్ అండ్ మై స్పీచ్.